నాకు సంతానం అక్క లేకపోయినా సంఘంలో యారా సన్నీ అనే పిలుపు కూడా చాలా చనువుగా పిలగలిగి ఉంటుందా ప్రేమ కదా. మరి గుడిసె సీనాని కానీ, సోంపల్లి సీనాని కానీ, రాజ్భోగ్ కానీ ఒరే సన్నీ అంటే ఆ ప్రేమ గమనించిన ఆ ప్రేమ. ఎందుకంటే అది ప్రేమ అయిన దగ్గర మాట ఉంటుంది. ఫాస్టర్ గారు, అయ్య గారు అన్న వెనకాల ఎంత అవుతారు కదా. మర్యాద ఎంత అయ్యగారన్నా వెనకాల కుదురుతుంది యారా కదా. అలాంటి ప్రేమ మరి ఎప్పుడు కూడా నేను అనుకుంటాను నాకు ఉండాలి ఆ ప్రేమ. మరి ఈరోజు నాకు తల్లి లేదు. మరి రాజపెద్దం అప్పుడప్పుడు తింగరనా పడకంటారు. అంటే తల్లి లేని లోటు ఎవరనగలరు అన్నమాట? పెద్దమ్మలు చిన్నమ్మలే అమ్మ నన్ను అనగలరు కదా. అంటే ఒక ప్రేమ, అయ్యో నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, నేను సేవకున్నాను గర్వం నాకు ఎప్పుడు కూడా ఉండదు. అంటే తను తగ్గించుకునేవాడు హెచ్చించబడిన మాట ఎందుకు చెప్తున్నాను? ఎంత మనం గౌరవించిన ఆ ప్రేమ అనేది మనం పిలిస్తే ఆ ప్రేమ అంతా, ఆ ప్రేమ అంటూ ప్రేమ ఎక్కడ కూడా దొరకదు ప్రియులారా. అలాంటి వారు లేకపోయినా వారు యారు సన్ని అంటే ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారంటే ఎంతో ఆనందం. మనకేమో పెట్టక్కర్లేదు. అందుకు అంటున్నాడు, అతని మీద దౌర్జన్యం పొందిన తర్వాత అతను మన శిక్ష ఆయన మీద మోపబడ్డాడు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఆయన నోట ఎటువంటి కపటమును లేదు, ఎటువంటి అన్యాయమును ఆయన చేయలేదు. దేవుడు అంటున్నాడు చివరిగా ఈరోజు మీరందరిని కూడా యాకోబును సృష్టించిన నేను మిమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. నీవు నా సొత్తు, నేను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను అంటున్నాడు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. మనం రాగలుగుతున్నామా? దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఈరోజు నీవు నా సొత్తు. దేవుడికి అందరము కూడా మనం సొత్తుమే. దేవుడి దగ్గరికి మనం రావాలంటే ఈరోజు ఒక నిమిషము దేవుడితో మనం చెప్దామయ్యా, ఇదివరకు నేను రాలేకపోయినాము, ఈ రోజు నుంచి మీ దగ్గరికి రావడానికి, మీ చెంతకు నేను రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒక మాట చెప్తామా? దేవుడి గురించి ఒకసారి మనం లేచి నిలబడి, ఒకసారి మనం అందరం కూడా లేచి నిలబడి, నేను సృష్టించిన యెహోవాకు నేను సెలవిస్తూ ఉన్నాను. ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను విమోచించుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను. ఒక నిమిషం కళ్ళు మూసుకుని దేవునితో ఒక నిమిషం ఎక్కువ విందమ్మా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ఈరోజు మాకు నేర్పించిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు, గొప్ప అంశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రియులారా, ఒక్క నిమిషము మరి మనం ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషము దేవునితో చెప్దామా? మౌనము పాటించాడు, ఆయన దౌర్జన్యం ఉందాడు, శాపము భరించాడు, మనందరి దోషం అతని మీద భరించుకున్నాడు. దేవుడి యొక్క అరగంట సమయం దేవుడు మనకి ఇప్పుడు వరకు నేర్చుకున్న అంశ భాగముతో దేవుడు చక్కని రీతిగా మాట్లాడాడు. ఒక్క నిమిషం చెప్దామా? అందరూ నోర్లు విప్పుదామా? ప్రియులారా, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఒక్కసారి దేవుడితో చెప్దామా? దేవా, ఈరోజు యాకోబును సృష్టించుకున్నాం, నన్ను కూడా సృష్టించిన ఆయన అని ఒక్కసారి మనం చెప్తే దేవుడు ఈరోజు మనకన్నిటికీ కూడా సమస్తాన్ని కూడా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మనం మౌనంగా ఉండి అలాగే దేవునితో ఒక నిమిషం చెప్తాం. ఎందుకో నన్నింతగా నీవు